నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వెలుగొండ ప్రాజెక్టు పనులను డెడ్లైన్ లోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కంకణం కట్టుకున్నారు. దానికోసమే ఆ వెలుగొండ టన్నెల్లో నిన్న రాత్రి ఆయన 20 గంటలు శ్రమించి అక్కడ ఉన్న శ్రామికులతో కలిసి భోజనం చేయడం కావచ్చు. నిజంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాఖను చేపట్టిన తర్వాత ఆయన మారుకు పాలన అయితే చూపిస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య బుడమేరు పొంగినప్పుడు కూడా మనం చూసాం, 3 రోజుల పాటు అక్కడే ఉండి ఆయన పనులు చేయించడం కావచ్చు. మొన్న ఈ మధ్య సైకిళ్ళ పంపిణీ కావచ్చు. సో అసలు మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న పనులను ఏ విధంగా చూడొచ్చు, అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా అనుకున్న టైంకి మరి పూర్తి అవుతుందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. న్యూస్ మీరు కూడా వినే ఉంటారు, నిమ్మల రామానాయుడు గారు నైట్ మొత్తం వెలుగొండ టన్నెల్లో ఉండి పనులు చేయడం నిజంగా రిస్క్తో కూడుకున్నటువంటి పని. ఆ టన్నెల్లో నైట్ మొత్తం అసలు ఆయన ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక మాట చెప్పాలి అంటే మరి ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఆ శాఖను తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి పనిని దగ్గరుండి చేయించడం కావచ్చు, కార్మికులకు కూడా అదొక స్ఫూర్తిలాగా కూడా ఉంటుంది. ఎలా చూడొచ్చు? అలాగే వెలుగొండ ప్రాజెక్టు సిచ్యువేషన్ కూడా ఏంటంటారు ప్రజెంట్? ఇక్కడ దేవినేని ఉమా గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిగా చూస్తున్నాం మనం. ఆయన చూపించిన నిబద్ధత, ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పరుగులెత్తించడం కోసం ఆయన చేసిన పర్యవేక్షణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని ఉమా గారు 5 సంవత్సరాల టెన్యూర్లో 68,000 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆ పనుల వేగవంతం చేయించిన తీరు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు ఆయన. ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పని, అంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు ఆయన. కాలువ కట్ల మీదే కుర్చీసి కూర్చొని పనులను పర్యవేక్షిస్తా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దొరుకుతూ ఉంటే, జాతీయ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీయే, కానీ ఆయన ప్రతి నెలా పర్యటనకు వెళ్ళేవాడు, ఫిజికల్గా చూసి మానిటర్ చేయడం కోసం అని చెప్పని. ముఖ్యమంత్రి గారు ప్రతి వారం సమీక్షిస్తుండేవాళ్ళు, దేవినేని ఉమా గారు ప్రతి నెలా పర్యటనకు వెళ్ళేవాడు పోలవరం ప్రాజెక్టుని, ఫిజికల్గా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి బెంచ్ మార్కు సెట్ చేసిన దేవినేని ఉమా గారి వారసులుగా, అంటే ప్రభుత్వాలు పార్టీలు మారినాయి, అధికారంలో ఉన్న పార్టీలు వ్యక్తులు మారారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబులను చూసాం మనం. క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదు. వీళ్ళిద్దరి నిర్వాహక పర్యవసానం, ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా అతని టెన్యూర్లోనే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామాలు కొట్టుకుపోవటం, అలాగే అతని ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగానే 2021 నవంబర్ 19 అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవటం, అతని ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగానే అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా 2022 ఆగస్టు 5వ తారీఖు పులిచింద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవటం, అదే నెల 26వ తారీఖు రోజున గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవటం. ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవటం అనేది అది ఎప్పుడో నిర్మాణం చేసిన ప్రాజెక్టులు కాదు అవి, ఈ మధ్యకాలంలో నిర్మాణం చేసిన ప్రాజెక్టులకు బ్రీచ్ అవ్వటం, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన దృష్టాంతాలు కూడా ఈ అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుల టెన్యూర్లోనే చూసాం మనం. పైగా అంబటి రాంబాబు గారిని ఏదైనా ఇరిగేషన్ రంగం గురించి ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పేవాడు, నేను ఇరిగేషన్ రంగం నిపుణుని కాదు, సివిల్ ఇంజనీర్ని కాదు, నేను లాయర్ని, నాకు ఆ ఇంజనీరింగ్ పరిభాష తెలియదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న క్రమంలో ఉన్నా, నాకే అర్థం కావట్లేదు, నాకే అర్థం కానప్పుడు మీకు నేనేం చెప్పగలుగుతా, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది అనేది మేము చెప్పలేము అంటే కంప్లీట్ హ్యాండ్సప్, మాకేం తెలీదు, మమ్మల్ని నమ్మి మీరు మాకు అధికారం ఇచ్చారు, మేము పాలకులుగా మీ నెత్తిని నాట్యం చేస్తూ ఉన్నాం, కానీ మాకే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అని చెప్పని వాళ్ళు బాహాటంగా అడ్మిట్ అయ్యేవాళ్ళు. అటువంటి అంబటి రాంబాబు వారసుడుగా, అంటే తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవిలోకి నిమ్మల రామానాయుడు గారు వచ్చారు. నిమ్మల రామానాయుడు గారు కూడా సివిల్ ఇంజనీర్ కాదు, ఆయన MA లెక్చరర్గా పనిచేశారు. కానీ తనకి అనుభవము పరిజ్ఞానం లేని ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పినా కూడా ఎంత ఫాస్ట్ లెర్నర్ అంటే ఆయన ఏ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏ పనులు ఎంత స్థాయి వరకు రీచ్ అయి ఉన్నాయి, ఇంకా ఎంత బడ్జెటరీ సపోర్టు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అవసరం, ఇంకేదైనా అడిషనల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ ఇవ్వాలా, లేదు కాంట్రాక్టరు వేగంగా పనులు ఎగ్జిక్యూట్ చేయట్లేదా, కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ కావాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వీటిని నిత్యం మానిటర్ చేస్తూ ఎక్కడికక్కడ గ్రౌండ్లో కూడా పర్యటిస్తూ, ముఖ్యంగా ఆయన హయాంలో ఈ రేపు 12వ తారీఖుకి 23 నెలల పాలన పూర్తవుతుంది ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి. తొలి సంవత్సరంలోనే హంద్రినివా కాలువ 100 రోజుల్లో డెడ్లైన్ పెట్టుకొని 3,500 కోట్లు ఖర్చు పెట్టి కాలువ విస్తీర్ణాన్ని పెంచి
కృష్ణానది నుంచి 700 కిలోమీటర్లు కృష్ణానది జలాలు కుప్పం ఆల్మోస్ట్ తమిళనాడు బోర్డర్ వరకు తీసుకెళ్ళగలిగారు హంద్రీనేవా కెనాల్ ద్వారా. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చూసాం. కుప్పం బ్రాంచ్ కెనాల్కి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించిన తీరు చూసాం. అంటే ఇక్కడ సమర్థులకి సమర్థత నిరూపించుకునే అవకాశం కల్పించబడినప్పుడు ఆ అంశం పట్ల, ఆ విభాగం పట్ల తమకు పరిజ్ఞానం ఉందా లేదనేది అప్రస్తుతం. నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే తెలియని విషయాలు కూడా నేర్చుకుంటారు. ఆ అడాప్టబిలిటీ, ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది, ఆ మెచ్యూరిటీ ప్రదర్శించగలిగే స్థితప్రజ్ఞతో ఉన్న నాయకులైనప్పుడు ఖచ్చితంగా దాన్ని నేర్చుకుంటారు. ఇవాళ నిమ్మల రామారెడ్డి గారు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే బుడమేరు కట్టకి గండిబడి విజయవాడ ముంపుకు గురయ్యి విజయవాడ నగర ప్రజలు వరదలతో అతలాకుతలమైన తీరు చూసాం మనం. ఆ రోజున ఆ బుడమేరు గండి పూడ్చటం కోసం 3 రోజుల పాటు నిండు వర్షంలో కూడా గొడుగేసుకొని ఆ కట్ట మీద ఆయన నిలబడ్డ తీరు, రాత్రింబగళ్ళు ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ చివరికి అంతిమంగా ఆర్మీ నిపుణులను కూడా రప్పించి వాళ్ళ పర్యవేక్షణలో చాలా వేగంగా ఆ గండి పూడ్చివేయించిన తీరు. ఆ గండి పూడ్చితే తప్పితే విజయవాడ వరద ముంపు నుంచి బయటపడదు. ఎందుకంటే కంటిన్యూస్గా ఫ్లో వస్తూ ఉంది. 11,49,000 క్యూసెక్ల రికార్డు వరద కృష్ణానదిలో పారుతూ ఉంది. దాంతో బుడమేరు నుంచి కృష్ణానదిలోకి ఇంటేక్ లేదు, ఎదురుదంతా ఉంది. ఈ గండి పట్టణంతో ఆ నీరు మొత్తం కూడా విజయవాడ నగరం మీదకి ముంచుకొస్తూ ఉంది. దాన్ని కట్టడి చేయాలి అంటే గండి పూడ్చడం తప్ప వేరే మార్గాంతరం లేదు. ఈలోగా కృష్ణానదిలో ఈ వరద ప్రవాహం తగ్గటం, ఆ గండి పూడ్చివేతతోటి ఆ బుడమేరు వరద కృష్ణానదిలో కలవటంతో విజయవాడ వరద ముప్పు నుంచి బయటపడగలిగింది. ఆనాడే అరే ఒక మంత్రి ఇంత టైము, సహజంగా చంద్రబాబు నాయుడు గారిని క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక నిష్ణాతుడిగా దేశం కొనియాడుతుంది. ఆయన ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంగా ఆయన స్పందించే తీరు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే తీరు, అంటే ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించబోతుంది అనుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ముందుగానే ఊహించి దానికి తగిన విధంగా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద సన్నద్ధత అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసే తీరు, ఇవన్నీ దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. హుదూద్ తుఫాన్ కానీ 1996లో ఆయన 95లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే 1996లో కోనసీమకు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను వెలిసి వెలవగానే ఈయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయింది. ల్యాండ్ అవడమే కాదు, మొత్తం అధికార యంత్రాంగాన్ని వారం రోజుల పాటు అక్కడే కేంద్రీకరింపజేసి మళ్ళీ పొజిషన్ నార్మల్సీకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చారు. ఇదే పరిస్థితి హుదూద్ తుఫాన్ సందర్భంగా విశాఖపట్నంలో చూసాం, తిత్లీ తుఫాన్ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో చూసాం. ఆయన స్పందించే నైజం, ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఆ పార్టీలో నాయకుడిగా ఎదిగిన నిమ్మల రామానాయుడు గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఆ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నప్పుడు తన నాయకుడు క్రైసిస్ సందర్భంగా ఆయన ఏ విధంగా మానిటర్ చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాలకుడుగా అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకుంటారు. నిమ్మల రామానాయుడు గారు గ్రౌండ్లో అక్కడ పనిచేస్తున్న కార్మికులకి భరోసా కల్పిస్తూ వర్షం పడుతుందా, నేను నిలబడ్డా, మీరు నిలబడటానికి ఏమవుద్ది, వర్షం పడుతున్నా సరే ఇది గండి పూడ్చాల్సిందే, పూడ్చితే తప్పితే లక్షలాది మంది ప్రజలు వరద ముప్పు నుంచి బయటపడలేరు, మీకు భరోసాగా నేనుంటున్నా, మంత్రి నేనే ఉంటున్నాగా ఆయన చెప్పనవసరంలా. మంత్రే తమ సమక్షంలో గొడుగేసుకొని అక్కడ నిలబడి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ బురదలో, ఆ వరద నీటిలో ఆయన కూడా తమతో పాటుగా ఆయన కూడా నిలుగాళ్ళ మీద నిలబడి పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు ఆ కార్మికులకైనా ఇంజనీరింగ్ సిబ్బందికైనా కూడా ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి. దీని కొనసాగింపుగానే వెలుగొండ ప్రాజెక్టు కూడా, ఈ వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి నయా వంచనకు ఒక నిదర్శనం. ఎప్పుడో 1996లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంత పురోగతి సాధించింది. తిరిగి 2014 రాష్ట్ర విభజన తర్వాత దేవినేని ఉమా గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగానే ఆ 2 టన్నెళ్ల నిర్మాణం ఒక కొలిక్కి తేగలిగారు. అటువంటి స్థితిలో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2014-19 మధ్య నీరు చెట్టుతో కలుపుకొని అంటే మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్కి 68,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెడితే 19-24 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 21,500 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఇరిగేషన్ రంగానికి వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, అంత ఖర్చు పెట్టారు అని అంటే అంతటి స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంత మాత్రమే ఖర్చు పెట్టారు అని అంటే ప్రాజెక్టుల నిర్మాణం కొనారిల్లిన స్థితిగతులు కూడా కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇటువంటి స్థితిలో 2024 మార్చి 18
కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోతుందనగా ఒక 2 వారాల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను వంచిస్తూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయింది, జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాలు అసలు ఇరిగేషన్కు నోచుకొని వాస్తవంగా రెడ్ సాయిల్ చాలా ఫర్టైల్ ల్యాండ్స్ అవన్నీ కూడా అక్కడ తాగునీటికి సాగునీటికి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. ఏ విధంగానూ పూర్తి స్థాయి వర్షాధారం తప్ప వర్షం కూడా అంటే అనంతపూర్ జిల్లా తర్వాత లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లాలు అవి. ఆ ప్రాంతం ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతము, కడప జిల్లా, నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకు. మరి అటువంటి ప్రాంతాలకి కృష్ణానదీ జలాన్ని అందించాలి అనే ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కాన్సెప్టలైజ్ చేస్తే ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిపోయిందని చెప్పని ప్రచారం చేశాడు. అక్కడ ప్రజలకి ప్రజాప్రతినిధులకి తెలుసు కదా ఎంత స్థాయిలో పూర్తయిపోయింది, ఇంకా దాని మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది అని. అంటే తమను మోసం చేయాలి అనుకుంటున్న పాలకుడిని చూసినప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది? నా పాలనా హయాంలో ఇంత ఖర్చు పెట్టా, ఇంత స్థాయి పురోగతి సాధించా, మీరు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, నేను పదవి బాధ్యతలు చేపట్టిన తొలి 6 నెలల్లోనో సంవత్సరంలోనో దీన్ని పూర్తి చేస్తా అని చెప్పని చెబితే ప్రజలు కూడా కన్విన్స్ అవుతారు. అంటే పాలకుడి నిజాయితీని చిత్తశుద్ధిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. అలా కాకుండా పూర్తి కాకుండానే పూర్తి అయిపోతే మన నీళ్ళు రావాలిగా. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే 3,000 కోట్ల రూపాయలకి పైగా పనులు పెండింగ్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ టన్నెళ్ళ లైనింగ్ ప్రక్రియ కూడా ముగోల. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఆ టన్నెళ్ళు తవ్వకంలో వినియోగించిన TBM టన్నెల్ బోరింగ్ మెషిన్ అంటారు. అంటే ఆ టన్నెల్ని ఇలా తొలుచుకుంటూ వెళ్తుంది ఆ మెషిన్. అది అలా తొలుచుకుంటూ వెళుతూ ఇంకా దాన్ని బయటికి తేలేరు. దాన్ని ఏం చేస్తారంటే లాస్ట్లో ఇంకా ఆ టన్నెల్ తవ్వకం పూర్తయిపోయింది అనుకున్న తర్వాత ఒక పక్కకి డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఆగిపోద్ది అది టన్నెల్కి దారి కల్పిస్తూ. కానీ ఇది రిపేర్ అయిపోయింది, అది అడ్డంగా ఉంది. దాన్ని తొలగించితే తప్పితే ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రాజెక్టు టన్నెల్లో కూడా నీరు ఫ్లో అవ్వదు. 54 TMCలు నీరు ఫ్లో అవ్వాలి అని అంటే ఆ TBM బయటికి తేవాలి. దాన్ని కూడా అట్లాగే వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం దాన్ని తొలగించే ప్రక్రియ కూడా అతను టేకప్ చేయలే. మరి 900 కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెట్టాల్సి ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణం చేసావు, అక్కడ సహాయ పునరావాసాలు ఎవరెవరైతే నిర్వాసితులు ఉంటున్నారో వాళ్ళకి పునరావాస ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ పునరావాస ప్యాకేజ్ కూడా ఇస్తూ 2026 ఖరీఫ్కి ఈ వెలుగొండ ప్రాజెక్టు తొలి జలాలని అక్కడ తాగునీరు సాగునీరు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, పొదిలి, దర్శి లాంటి ప్రాంతాలకి ఈ జలాలను అందించాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక చిత్తశుద్ధితోటి జూన్ కల్లా పూర్తి కావాలని ప్రభుత్వం ఒక లక్ష్యం నిర్దేశిస్తే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కూడా ఆయన కూడా అక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్ళొచ్చి జూన్ నాటికి ఈ పనులు మొత్తం పూర్తి కావాలని చెప్పని ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే ఇవాళ మేలో ఉన్నాం, నెక్స్ట్ మంత్ జూన్. కాబట్టి హార్డ్లీ ఇంకొక 6 వారాల టైం ఉంది. ఈ 6 వారాల టైంలోగా యుద్ధ ప్రాతిపదిక మీద వీలైనంత వేగంగా పనులు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మరి అంతటి స్థాయిలో పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పని పర్యవేక్షించడం కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన స్వయంగా అంటే ఒక ఫీల్డ్ విజిట్ చేయటం వేరు. అక్కడికి వెళ్తే సహజంగానే మినిస్టర్ గారు వచ్చారనగానే ఆ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ వస్తారు. వాళ్ళ ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చొని లేదంటే ఆ నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్ట్ కట్ట మీద నిలబడి వాళ్ళు ప్లాన్లు గీన్లు ఇంత స్థాయి పర్సంటేజ్ అయింది సార్ అని చెప్పని చూపిస్తారు. సరే త్వరగా చేయండి అని చెప్పని భుజం తట్టి వచ్చేస్తారు. కానీ నిమ్మల రామారెడ్డి గారు అలా చేయలే. ఏం జరుగుతుంది అనేది తన కళతో చూడాలి అనుకున్నారు ఆయన. టన్నెల్ లోపలికి వెళ్ళారు ఆయన. 12 కిలోమీటర్ల ఆ టన్నెల్లో ఆయన స్వయంగా నడుచుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళే క్రమంలో ఎక్కడెక్కడ ఈ లైనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, రోజుకి ఎంత ఎక్స్టెంట్ ఈ పనులు పూర్తవుతూ ఉన్నాయి, మనకి మిగిలిన ఈ స్టిపులేటెడ్ టైం పీరియడ్లోకి ఇవన్నీ పూర్తవడానికి ఆస్కారం ఉందా లేదా, లైనింగ్ పనులతో పాటు మరి TBMని వెలుపలికి తీసుకురావాలి కదా. ఇన్ని పనులు చేసి ఆ మిషన్ వెలికి తీయకపోతే నీళ్ళు ఫ్లో అవ్వవు. కాబట్టి దాన్ని కంపల్సరీ వెలికి తీయటం అనేది కూడా ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఒక కీలకమైన ప్రక్రియే. దాన్ని అసలు కంప్లీట్ ఇగ్నోర్ చేసేశారు. ఇవాళ దాని విషయం కూడా పట్టించుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ముందు దీన్ని తయారు చేసిన దాన్ని ఎలా తేవాలి, ఏ పార్ట్గా పార్ట్ ఓడదీసానో తేవాలి, స్క్రాప్ కిందన్న బయటికి. మరి ఆ విధమైన సన్నద్ధతతోటి అధికారులని సమాయత్తం చేసి 20 గంటల పాటు పగలు రాత్రి వాళ్ళతో స్పెండ్ చేసి ఆ టన్నెల్లోనే ఆయన గడపడం జరిగింది. బహుశా నేను అనుకోవటం భారతదేశపు చరిత్రలో ఏ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కూడా, మనం చూసిన దేవినేని ఉమా గారిని చూసాం,
ఇవాళ ఉమా గారిని కూడా మరిపిస్తున్న రామారెడ్డి గారిని చూస్తున్నాం. అంత టైం స్పెండ్ చేస్తూ ఎందుకు ఆయన గోదావరి డెల్టాలో పుట్టి పెరిగారు. నీటి కష్టం ఆయనకి తెలియదు. కానీ ఒకసారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సందర్భంగా గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న ప్రజలను చూస్తున్నారు, పశువులను చూస్తున్నారు, పంట పొలాలను చూస్తున్నారు ఆయన. కాబట్టి ఆ నీటి అవసరం ఏంటి, ఆ ప్రాజెక్టుల నిర్మాణ అవసరం ఏంటి అనేది ఆయనకి రియలైజ్ అయ్యి ఉన్నారు. దాంతో మంత్రిగా నాకు అవకాశం వచ్చింది. అధికారం నా చేతిలో ఉంది, వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయి, వనరులు నా చేతిలో ఉన్నాయి. నేను సక్రమంగా సకాలంలో స్పందించి వాళ్ళలో స్ఫూర్తి నింపి వాళ్ళని ప్రాపర్గా మానిటర్ చేయగలిగితే చాలు, అధికార వ్యవస్థ వాళ్లే పనులు పూర్తి చేయగలుగుతారు అనే ఒక చిత్తశుద్ధితో ఆయన ఇవాళ 20 గంటల సేపు ఒక మంత్రి, ఆయనకు అవసరం లేదు. కానీ ఆయనే గ్రౌండ్ జీరో, ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడ నిలబడి పనులు చేస్తున్న కార్మికులతో మాట్లాడుతూ, పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టర్ సంస్థతో మాట్లాడుతూ, వాళ్ళని మానిటర్ చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడుతూ, వాళ్ళ సమస్యల గురించి అవగాహన చేసుకుంటూ, ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారం గురించి చర్చిస్తూ, ఇంకా ఏమేమి ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి జరగాలి, ఇంకేమేమి పనులు పెండింగ్ ఉన్నాయి అనేది ఆయన కూడా అర్థం చేసుకుంటా అంత టైం స్పెండ్ చేసే స్థాయి చిత్తశుద్ధి ఉన్న మంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.